సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. సఫారీలపై 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. 2 రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ముగిసింది. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ 55 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో మార్క్రమ్ సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్ భారత బౌలర్ సిరాజ్ 6 వికెట్లు తీయగా రెండో ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీసి ఆతిథ్య జట్టును ఆలౌట్లో కీలక పాత్ర పోషించారు. ఇక తొలి 2 ఇన్నింగ్స్లు కలిపి మొత్తం 8 వికెట్లు తీశాడు. ముఖేష్ కుమార్ 2 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్లు చెరో వికెట్ తీసుకున్నారు. ఇక మ్యాచ్కి సంబంధించి డీటెయిల్స్ తేజస్విని అందిస్తారు. తేజస్విని, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ సూర్య, 2023కి సాడ్ అండ్ బ్యాడ్ ఎండింగ్ ఉన్నప్పటికీ 2024కి మాత్రం టీమిండియాకి కిక్ స్టార్ట్ దొరికిందనే చెప్పాలి. 2023లో డిసెంబర్ 26న సెంచూరియన్లో ఏదైతే సౌత్ ఆఫ్రికా మీద జరిగిన టెస్ట్ సిరీస్, బాక్సింగ్ డే టెస్ట్ సిరీస్లో చిత్తుగా ఓడిపోయిందనే చెప్పాలి. అండ్ చాలా క్రిటిసిజం కూడా ఫేస్ చేసింది టీమిండియా. కేవలం కేఎల్ రాహుల్ తప్ప పెద్దగా ఎవరు పర్ఫార్మెన్స్ కూడా చేయలేదు అండ్ బౌలర్స్ కూడా ఫెయిల్ అయ్యారు. కానీ ఈ 2 డేస్లో జరిగిన ఈ టెస్ట్ సిరీస్లో అయితే సౌత్ ఆఫ్రికా ల్యాండ్ మీద కేప్ టౌన్లో ఫర్ ద ఫస్ట్ టైం టీమిండియా అనేది ఒక విన్ని రికార్డ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇది ఈ సిరీస్లో 1.5 డేలోనే ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇంకా మనకి ఈ రోజు కూడా ఇంకొక సెషన్ మిగిలి ఉండగానే కేవలం 5 సెషన్స్లోనే మ్యాచ్ అనేది టెస్ట్ సిరీస్ తక్కువ టైంలో కంప్లీట్ అయిన టెస్ట్ సిరీస్గా కూడా ఇది రికార్డ్ క్రియేట్ చేసుకుంది. అండ్ డే 1 చూసుకున్నట్లయితే డే 1లోనే 23 వికెట్స్ తీయడం జరిగింది. అండ్ దాంతోపాటు సిరాజ్ మియా మ్యాజిక్ చూపించాడనే చెప్పాలి. మియా మ్యాజిక్ ఫస్ట్ ఇన్నింగ్స్లో పనిచేస్తే అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసి బుమ్రా స్పెల్ అనేది మనకి పనిచేయడం జరిగింది. ఇద్దరు ఫస్ట్ ఇన్నింగ్స్లో సిరాజ్ మియా 6 వికెట్స్ తీస్తే సెకండ్ ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్స్ తీశాడు. సో వీళ్ళిద్దరు, మనము బ్యాట్స్మెన్ గురించి మాట్లాడితే బ్యాట్స్మెన్ నిజం చెప్పాలంటే ఈ 2 ఇన్నింగ్స్లో ఇటు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లో మార్క్రమ్ తప్ప ఇంకా ఎవ్వరూ పెద్దగా రన్స్ స్కోర్ చేయలేకపోయారు. అండ్ టీమిండియాలో కూడా పెద్దగా చెప్పుకోదగిన రన్స్ అయితే ఎవరూ స్కోర్ చేయలేదు. మేబీ ఇవాళ మార్నింగ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి పిచ్ అనాలిసిస్ చూస్తే పిచ్ చాలా చెప్పాలంటే బ్యాట్స్మెన్కి అస్సలు అనుకూలంగా లేదని చెప్పి స్టార్టింగే చెప్పారు. అయినా ఈ మ్యాచ్ను మాత్రం ఖచ్చితంగా బౌలర్స్ బ్యాట్స్మెన్ కంటే కూడా పిచ్చే విన్నా లూజా అనేది ఎవరు గెలుస్తారనేది పిచ్చే డిసైడ్ చేసిందని చెప్పాలి. పిచ్ డిసైడ్ చేయడం అనేది ఒక రకంగా మనకి కొంచెం కంఫర్ట్ కాకపోయినా జస్ప్రీత్ బుమ్రా ఈ రోజు జరిగిన మ్యాచ్లో చాలా మంచి రికార్డ్ అనేది చూపించాడు, 6 వికెట్స్ తీసి. అండ్ నిన్న చాలా అంటే పాత ఓడిపోయినటువంటి టెస్ట్ సిరీస్తో ఆ క్రిటిసిజం ఫేస్ చేశాం కాబట్టి దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి నిన్న మియా మ్యాజిక్ చూపించాడు. అండ్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ నిన్న ఇవాళ బాగా కనిపించింది. లాస్ట్ తను ఏదైతే వరల్డ్ కప్ ఓడిపోయాడో అది ఆ ఫస్ట్ టెస్ట్ సిరీస్లో అది కనిపించింది తనలో కొంచెం బాధ. కానీ ఈరోజు ఆ రికార్డ్ని కొంచెం మార్చేసి తను స్ట్రాటజీస్తో క్యాప్టెన్సీ చేయడం జరిగింది. అండ్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఇదే లాస్ట్ మ్యాచ్ అవ్వడం వల్ల మార్క్రమ్ 106 రన్స్తో డీన్ ఎల్గర్కి తన రన్స్ అనేవి తనకి అంకితం చేయడం జరిగింది. సో ఈ 2 డేస్లో జరిగిన మ్యాచ్ అంటే రీసెంట్ టైమ్స్లో టెస్ట్ సిరీస్ తక్కువ అయిపోయాయి. అండ్ నిజం చెప్పాలంటే 5 డేస్ మ్యాచ్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ 3 డేస్లో కంప్లీట్ అవ్వడం అండ్ ఈ టెస్ట్ 2 డేస్లో కంప్లీట్ అవ్వడం అనేది చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో 55కి ఆల్అవుట్, అత్యంత తక్కువ స్కోర్తో సౌత్ ఆఫ్రికా ల్యాండ్ మీద సౌత్ ఆఫ్రికాని మనం 55కి ఆల్అవుట్ చేయడం చాలా తక్కువ స్కోర్. ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 11 బాల్స్లో 6 వికెట్స్ అనేవి పడడం జరిగింది. అండ్ 153 దగ్గరే ఆ 6 వికెట్స్ పడ్డాయి. సో ఇలాంటి చాలా క్రికెట్కి సంబంధించి క్రికెట్లో ఒక బ్యాడ్ రికార్డ్స్ అనేవి నిన్న చాలా ఎక్కువగా క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఈ టెస్ట్ సిరీస్ విషయంలో కొంచెం ఈ విషయాలన్నీ డిసప్పాయింటింగ్గా అనిపించినప్పటికీ ఇంకొంచెం బ్యాట్స్మెన్ మెరుగుపరుచుకొని నెక్స్ట్ ఇంకా చాలా టెస్ట్ సిరీస్ రాబోతున్నాయి. సో వాటి కోసం ఇంకా బ్యాట్స్మెన్ మెరుగ్గా ఆడాల్సిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈరోజు పిచ్ కండిషన్లో ఆడలేకపోయినా బ్యాట్స్మెన్ నిన్న కూడా ఫెయిల్ అవ్వడం అనేది కొంచెం ఇండియాకి ఇది వెనకపడిన విషయమే. అయినప్పటికీ ఇది ఒక కిక్ స్టార్ట్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చే మ్యాచెస్కి నెక్స్ట్ ఇండియాలోనే మనకి ఇంగ్లాండ్ మీద మ్యాచెస్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఖచ్చితంగా ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఇంకా మంచిగా ట్రైన్ అప్ అవ్వాల్సిన సిచ్యువేషన్. కానీ ఇలా ఈరోజు ఈ విన్ అనేది సౌత్ ఆఫ్రికాలో మనకు విన్ అనేది దొరకడం వల్ల నెక్స్ట్ వచ్చే మ్యాచెస్కి ఇది బూస్టప్ అనే చెప్పాలి సూర్య.